ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో ఈ ప్రపంచం మొత్తంలో ఒక పేరు చెప్తే అందరు గుర్తుపడతారు. ముసలోళ్ళ కానించి పిల్లల కానించి ముసలోళ్ళ దాకా, మాటలు వచ్చిన పొరగాని కానించి ఇప్పుడు చచ్చిపోయే ముసలోని దాకా ఒక పేరు బాగా గుర్తుంటుంది. గా పేరే అంబేద్కర్ అనే పేరు. అంబేద్కర్ గారి మహనీయులు లాంటి పేరు పెట్టుకున్న ఒక లుచ్చ పేరైతే అంబేద్కర్, చేసేది మొత్తం లత్కోర్ పనులు. వాని పేరేమో అంబేద్కరు, చేసేది మాత్రం లత్కోర్ పనులు. ఈ మోతవారి ఎక్కడంటే ఈ సూర్యాపేట దగ్గరేనట ఊరు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే కదా, సూర్యాపేట దగ్గరనట ఈ మోతవారి ఊరు. ఆయన పేరు వచ్చేసి ఏం పేరు, ఇరిగి అంబేద్కర్. ఇరిగి అంబేద్కర్. మరి ఎట పెట్టిరో ఈ దరిద్రుని పేరు ఆయన ముసలోళ్ళు. కానీ ఈయన ఏం పని చేస్తారంటే కరెంటు డిపార్ట్మెంట్లో అంట జరంత మోతవారి కొలువంట. ఈయనది కరెంటు డిపార్ట్మెంట్లో ఏమంటారు, ఏడీఈ అంట. విద్యుత్ ఏడీఈ అక్రమాస్తులు సుమారు 100-150 కోట్ల రూపాయల ఏమంటారు అక్రమంగా సంపాదన. ఈయన పైసలు ఒక ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో గన్ని కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఈయన దగ్గర. పైసలు లెక్క పెడితే మెషిన్లు అలసిపోతున్నాయంట, పాడైపోను. ఎట్ట సంపాదించవచ్చు మరి ఈడు కరెంటు డిపార్ట్మెంట్లో ఏడీఈ. మామూలుగా జీతం ఉంటే ఎవరికి ఉన్నా కానీ జర కరెంట్ డిపార్ట్మెంట్లో బాగానే జీతాలు ఉంటాయని ఊర్లలో టాకు. ఓ 1 లక్ష పెట్టుకుందాం, లేదా 2 లక్షల రూపాయలు జీతం పెట్టుకుందాం. ఈ మోతవారి పనివాడు కాబట్టి 2 లక్షల రూపాయలు పెట్టుకుందాం. 2 లక్షల రూపాయలు జీతం ఉన్నా కానీ నెలకు మరి 100-150 కోట్ల రూపాయలు కావాలంటే మరి ఎట్టయితాయి చెప్పు ప్రజలారిగా, ఎట్లయితాయి? ఈ బట్టవాయి కానీ వెనకంగా బరాబర్గా ఆ విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి కానీ, లేకపోతే లోకల్ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఇంకే కొంతమంది ఉంటారు కదా, ఇసోంటి రాజకీయ నాయకుల అండలేంది ఈడు గిన్ని కోట్లు సంపాదించునా. గతంలోనంట ఈడు గిసోంటి పనులు చేస్తున్న నీ మీద కంప్లైంట్ వేస్తే ఈయన్ని అక్కడికి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళి పీకేసినాడు. ఒక కాడికి వెళ్ళి పీకేస్తే 3 రోజులల్లా మళ్ళీ అదే జాగాలకు పోయి కూర్చున్నట్ట. అంటే ఈయన దగ్గర అంత దమ్మున్నదంటే చెప్పురిగే. ఈయన దగ్గర ఎసువంటి రాజకీయ నాయకులు ఈయన దగ్గర ఉంటారు. మరి జనాల దగ్గర ఎందుకో పైసలు లేవు. తెలంగాణ రాష్ట్రానికి శనిగా పుట్టిరు గిసోంటి లుచ్చలు కొంతమంది. ఈ లుచ్చలకు పెద్ద లుచ్చలు రాజకీయ నాయకుల దాంట్లో ఉన్న కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఈయనకి ఎక్కడి పైసలు రా, కోటికి ఒక 100-150 కోట్ల రూపాయల ఆస్తులు అంటే ఈయనకి జాగలేని ఏరియా లేదంట పట్టణంలో. ఎటు పోయినా కానీ పెద్ద పెద్ద విల్లాలు, ప్లాట్లు, ఇండ్లు, 2 కార్లు, బంగారం. ఈయన బినామీ దగ్గర అంట. ఆయన దగ్గర పోతే ఇక్కడ బినామీ ఇంట్లో 2,18,00,000 రూపాయల నగదు దొరికిందంట. కార్లో 5 లక్షల రూపాయల నగదు దొరికిందంట. ఇవాళ జేబులలో ఒక్కొక్కరి దగ్గర కష్టం చేసుకుంటాం కాడ 500 లోటు ఉండదు. ఈయన దగ్గర ఉత్త కార్ల టైంపాస్కు ప్యాకెట్ మనీ కోసం 5 లక్షల రూపాయలు దొరికినాయట. బినామీ దగ్గరనేమో 2,18,00,000 దొరుకుతాయి. మరి యాడికెళ్ళి సంపాదించినట్టు సంపాదన అంటారు కదా కొంతమంది రాజకీయ నాయకులు. సిగ్గు తప్పిన లజ్జ తప్పిన రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు అంటారు. ఓ సన్నాసులారా, గసోంటి మాట్లాడే సన్నాసులు ఎవడైనా ఉంటే మరి గిసోంటి లుచ్చలకి ఏడికెళ్ళి వస్తున్నాయి డబ్బులు. కరెంట్ డిపార్ట్మెంట్లో ఇంత సంపాదన యాడికెళ్ళి వస్తుంది? మరి ఈయనకే ఇంత సంపాదన వచ్చిందంటే ఈయన పైన ఉన్న ఆఫీసర్లకు కానీ, ఈయన పైన ఉన్న రాజకీయ నాయకులకు కానీ ఏడికెళ్ళి వచ్చినాడు సంపాదన? మరి ఎవడు అడగాలి? మరి యాడికెళ్ళి వస్తున్నట్టు సంపాదన? ఈ రకంగా దూసుకున్నాక ఏడికెళ్ళి పాడవుతుంది. ఈయన మోతవారు అంటే ఏదన్నా గట్టిగా కంపెనీ పెట్టాలంటే, కంపెనీ కానీ లేకపోతే ఏదైనా ఆఫీసులు పెట్టుకోవాలన్నా, ఎవరైనా పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకోవాలంటే, కరెంట్ కనెక్షన్ కావాలంటే పలానా కాడికి వెళ్ళి లైన్ కూర్చుతారకల్లా చాలా అరటం అవుతుంది, దానికి చాలా ఖర్చు వస్తుంది. అది ఇప్పుడంతా కాదు, పోరు మీరు ఏం చేసుకోపోరంటే ఆలోచి సార్ మమ్మగాని సార్ ఎట్లా చేసి నువ్వే ఉన్న పెద్ద మనిషివి, నువ్వే జర మమ్మగాని జర కనెక్షన్ ఇప్పించే ఉపాయం చేయంటే డిమాండ్ చేస్తూనే ఉంటున్నట్ట. లక్షలు కావాలి, కోట్లు కావాలి, వాళ్ళ కరెంటు కావాలి, ఈయనకేమో పైసలు కావాలి. మరి ఆ కరెంట్ అంతా ఉంది రాష్ట్ర ప్రజలది కాదు, అది రాష్ట్ర ప్రజలదే కదా కరెంటు. మరి ఎట్ట పోతున్నట్టు మరి ఈ ఏడుకెళ్ళి ఇస్తున్నట్టు మరి కరెంటు? గిసవంటి శాఖలల్లా గిసవంటి లుచ్చలు తలిగి ఇక కథలు పడమైంది ఎట్ట పడతా చెప్పు. ఈయనకు కంపెనీలు అంటే ఈయన మొదవరికి ఇంకా విద్యుత్ ఏడి అక్రమాస్తులు 100 కోట్లకు పైనే, 100-150 కోట్లకు పైనే. సొంతంగా 10 ఎకరాలలో రసాయన పరిశ్రమ, సొంతంగా 10 ఎకరాలలో రసాయన పరిశ్రమ ఉందండి ఈ మొదవరికి. బినామీ ఇంట్లో 2,18,00,000 స్వాధీనం. అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ దందా. ఇంకేం పని ఉంటుంది మరి? ఇక పుణ్యానికి వచ్చినాయి పైసలు, ఏం చేయమని రియల్ ఎస్టేట్లో పెడతాం అంతే. పోతే వస్తాయి. పుణ్యానికి వచ్చిన పైసలేనా? మందివే నెత్తులు మందివే కత్తులు, కొరుకుదేది ఒకటే ఈయన పైన. ఈడ కష్టమా?
అయ్యో లక్ష రూపాయలు వాయానో పరిశాలు అవుతుంది మామూలు కష్టం చేసుకుంటాం అయితే ఇది కోటాను రూపాయలు వచ్చాయి ఏముంది మస్తు కొనేస్తూనే ఉంటారు ఇక ఇంకేమేం చేసిండి మొదమారి ఏసీబీ చిక్కిన ఇబ్రహీం బాగ్ ఏడి హైదరాబాద్ శివార్లో విద్యుత్ అధికారుల అక్రమాలు బినామీ పేర్లతో కాంట్రాక్టులకు అంచనాలు పెంచి అక్రమాలు లంచాలు ఇదే పనిగా ఏడ పోయినా కానీ ఈయన పేరు చెప్పితే పలానా ఆఫీసర్ కాడికి పోవాలంటే ఊరికనే అవుతుంది పని ఎట్ట అవుతుంది అంటే పైసలు చేతిలో పెట్టామనుకో ఈయన దగ్గర వేసుకోండి పని అయినా జరుగుతుందంట గీసుకోండి పని చేసినాక మరి ఏడికలు వస్తాయి ఇక చెప్పుడు సార్లుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గతం ప్రభుత్వంలో 10 ఏళ్ళు వెళ్ళిపోయిన కేసీఆర్ గారు ప్రస్తుతం వచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి గిసోంటి వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు ఈడంటే దొరికిండు బయటికి దొరికిండు కాబట్టి ఈడు బరాబర్గా దొంగ మరి దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు ఇంకా దొరకని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో గిసోంటి లుచ్చలు చాలా మంది ఉంటారు ఇంకా మరి ఇలా ఆస్తులన్నీ మరి ఒడుగుంజాలే చెప్తారు కదా కొంతమంది మేము మా ప్రభుత్వాలల్లో ఏడా అవినీతి జరగలేదంటే మరి ఇది ఏడా జరిగింది ఇది పాకిస్తాన్లో జరిగిందా ఇదేమన్నా బంగ్లాదేశ్లో జరిగిందా మన భారతదేశంలో మన తెలంగాణలో మన దగ్గరనేగా జరిగింది వీడు ఎక్కడోడో కాదు సూర్యాపేటకు దగ్గరికి సంబంధించినట్ట కదా మరి మరి ఎక్కడ పోతే మరి పైసలన్నీ ఇక మరి పేదోడు లెక్కనే ఉండే ఉన్నోడు లెక్కనే ఉండే గిట్ట తలగబడ్డాక ఇక మరి రేపన్నాడు ఈ దేశం ముందరకు వద్దా వెనకకు వద్దా అనేది ఇక మీరే చెప్పాలి ప్రజలారా పేరు మాత్రం అమ్మగారు ఎన్ని దండం అని పెడతాం కానీ ఆ పేరు తీసేసుకుని రూపాయి పెదమనిషి ప్లీజ్ ఎట్లా చేసి అంబేద్కర్ గారి పేరు మీద ఆ పేరుకున్న విలువను తీసేస్తున్నావు పక్క అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఆ పేరుకున్న విలువను తీసేస్తారు దయచేసి ఆ పేరు తీసేసుకొని ఇంకేదైనా పేరు పెట్టుకొని ఇక ఏమైనా చేసుకొని పాటు చేయి కానీ ఉత్తపుణ్యానికి మహనీయుని పేరు పెట్టుకొని పేరు కన్నా ఇలివేయవలసినగా జరనన్న ఒకసారి కాకుండా ఒకసారి అన్న ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినోడికైనా కానీ ఎల్లెలుగా పడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో కొంత అయితే ఆలోచన వస్తుంది అరే నేను చేసేది నిజమా అబద్ధమా అనేది అయితే ఆలోచన వస్తుంది కదా అరే కనీసం నా పేరు అంత పెద్ద మహనీయుని పేరు పెట్టిరు మా అమ్మ నాయన సరే అవినీతి చేస్తే ఎంతో కొంత చేస్తున్నావు పడైపోయినా మరి ఇంతగానం మంచి సొమ్ము తింటున్నా మరి ఒకనాడు కాకుండా ఒకనాడన్నా బయటపడుతుంది మరి ఆయన నేను ముఖం ఎడబెట్టుకుంటా నా పేరుకున్న ఇలువ పోయే కాలం వచ్చిందని ఏనాడు కూడా అనిపించకుండా వచ్చిన ఈ అంబేద్కర్ గారికి